యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి 5 వచనాలు నేను చదువుతున్నాను. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తాను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. గలతీ 2:20. గలతీ 2:20 అందరం కలిసి చదువుతాం. సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానంలో మరి మధ్యలో ఉన్న వాగ్దానం గలతీలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనందరం కలిసి గట్టిగా చదువుతాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందని విశ్వాసం వలన జీవించుచున్నాను. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మా ఆయుష్కాలం పొడిగించి కృపచేత మాకు మరో నూతన దినాన్ని అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. ఈ ఫిబ్రవరి మాసంలో 20 రోజులు మీరు కాచి కాపాడి రక్షించి భద్రపరిచి మమ్మల్ని సంరక్షించినందుకు, ఈ 21వ రోజు ఇచ్చినందుకు కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రములు. కొద్దిమందిగా మీ ఇంటికి తీసుకొని వచ్చినందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు స్తోత్రములు. ఇంకా మార్గంలో ఉన్న వారిని మీరు త్వరపెట్టి తీసుకొని రండి. ప్రభువా, మీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అందరూ అనుభవించేలాగా సాయం చేస్తురండి. ప్రభువా, మరి మీ యొక్క వాక్యం ఎవరు కూడా మిస్ అవ్వకుండా తండ్రి, ఎవరు కూడా కోల్పోకుండా పూర్తి భాగాన్ని వాళ్ళు పొందేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభువా, ఆరాధన కొరకు మా హృదయాలని మా మనసులను మీరే సిద్ధం చేయవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభువా, మరి ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా మిమ్మల్ని ఆరాధించేది మాకు నేర్పించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. ప్రభువా, మా కొరకు ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి. మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకి అప్పచెప్తున్నాం. మా మధ్యలోకి మీరే దిగిరండి, మా మధ్యలో మీరు సంచరించండి, మా మధ్యలో మీరే మహిమ పొందవలసిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని మేము హెచ్చిస్తున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. ప్రభువా, మరి అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తూ బంధిస్తూ ప్రభువా, మరి మా కొరకు ఈ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కోరుతూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మరి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఈ మాట చాలా ప్రాముఖ్యం. విశ్వాసము వలన జీవించుచున్నాను. సో యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోకన్నా ముందు మరి ఈ వ్యక్తి విశ్వాసం వలన జీవించినాడో లేదో మనకైతే తెలియదు. కానీ సో ఇప్పుడు మాత్రం చాలా ఖచ్చితంగా మంచి మాట చెప్తున్నాడు. ఆ మాట నిజంగా నాకు చాలా నచ్చింది. సో దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన నేను జీవించుచున్నాను అని అంటున్నాడు. సో కేవలం మత్తయి సువార్తలోనే కొన్ని విశ్వాసాలు ఉన్నాయి చూడండి. సో విశ్వాసము వలన జీవిస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. సో కేవలం మత్తయి సువార్తలోనే, మరి నూతన నిబంధనలో ఫస్ట్ బుక్ మొట్టమొదటి పుస్తకంలోనే మత్తయి సువార్తలోనే కొన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి చూడండి. 6:30 మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనం.
నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయును గదా. అల్ప విశ్వాసులారా. 8:26 మత్తయి సువార్త. అందుకాయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. 14:31. అన్ని వచనాలు మత్తయి సువార్తలోనే ఉన్నాయి. సో మత్తయి సువార్తలో మరి 2 వచనాలు చూసినాం. ఇప్పుడు 3వ వచనం 14:31. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. 16:8. మత్తయి సువార్త 16:8. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు. 17:20. మత్తయి సువార్త 17:20. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే. కాబట్టి బైబిల్లో విశ్వాసము అని అంటే ఒకటే వచనం, ఒక పాయింటే నేను చెప్పేది. సో ఫస్ట్ మొదటి రకమైన విశ్వాసం ఏది అంటే అల్ప విశ్వాసము. 17:21 మత్తయి సువార్త. ఇప్పుడు రెండో రకమైన విశ్వాసం. మరి కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవిస్తున్నాను అని అపోస్తుడైన పౌలు చెప్పినాడు. సో విశ్వాసాలలో ఒక విశ్వాసం ఏమి అంటే అల్ప విశ్వాసము. ఇంకోటి ఏంది? చూస్తే సో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. సో ఇది రెండోది. మూడోది చూడండి 15:28. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. సో బైబిల్లో అల్ప విశ్వాసం ఉంది, ఆవగింజంత విశ్వాసం ఉంది, గొప్ప విశ్వాసం. ఓ గ్రేట్ ఈస్ దై ఫెయిత్ ఓ ఉమెన్. గొప్ప విశ్వాసం ఉంది. ఇంకొక విశ్వాసం చూడండి 8:10. మత్తయి సువార్త 8:10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. సో గ్రేట్ ఫెయిత్. అంతకు ముందు చూసిన అమ్మ నీ విశ్వాసం గొప్పది అంటే అక్కడ గ్రేట్ ఫెయిత్. సో గ్రేట్ ఫెయిత్. నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు అసలు చూడనే లేదు. సో దేవునికే ఆశ్చర్యం కలిగించే విశ్వాసం అన్నమాట అది. సో అక్కడ రాయబడింది కదా, ఆశ్చర్యపడి. అది విని యేసు ఆశ్చర్యపడి సో ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు. సో కాబట్టి సో ఆ విశ్వాసం అనేది ఇన్ని రకాలుగా ఉన్నాయి. సో దాని తర్వాత ఇంకో వచనం చూడండి 17:17. మత్తయి సువార్త. నేను మత్తయి సువార్తల నుండే చెప్తున్నాను, మత్తయి సువార్త నుండి బయటికి వెళ్ళట్లేదు. 17:17. అందుకే యేసు విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు ముందు సహించును వారిని నా ఎదుగు తీసుకొని రమ్మని చెప్పాను. విశ్వాసము లేని మూర్ఖతరం. అసలు విశ్వాసమే లేదంట. ఏ స్వామితోనే తిరుగుతున్నారు, ఏ స్వామితోనే ఉంటున్నారు, ఏ స్వామి మాటలు వింటున్నారు, ఏ స్వామి యొక్క క్రియలన్నీ ఆశ్చర్య కార్యాలన్నీ చూస్తున్నారు, కానీ విశ్వాసం లేని మూర్ఖతరం. అసలు విశ్వాసమే లేదంట. 13:58. 13:58. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. సో మత్తయి సువార్తలో మొత్తం సో విశ్వాసాలు ఇంతే. నాకు దొరికిన విశ్వాసాలు ఇంతే. సో ఇంకా ఏమైనా విశ్వాసాలు ఉన్నాయంటే మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించవచ్చు. సో కాబట్టి అల్ప విశ్వాసం, ఒక్కొక్క విశ్వాసానికి ఒక్కొక్క కార్యం అక్కడ జరగదన్నమాట. సో అల్ప విశ్వాసం ఉంటే లోకంలో మునిగిపోతారు. అల్ప విశ్వాసం ఉంటే రోగాలు మీకు పోవు. అల్ప విశ్వాసం ఉంటే ఏమంటే గాలి కూడా మనల్ని భయపెట్టేస్తుంది అనమాట. సో ఒక్కొక్క విశ్వాసానికి ఒక్కొక్కటి అక్కడ ఉన్నది. సో ఏ విశ్వాసం మనకు ఉందో సో ఆ విశ్వాసాన్ని బట్టి మనకు కలుగుతుంది అనమాట. సో కాబట్టి మరి అపోస్తలుడైన పౌలు అయితే
యేసుక్రీస్తు ప్రభుల వారి కుమారుని అందరి విశ్వాసము వలన నేను జీవిస్తున్నాను అని ఎంతో ఖచ్చితంగా మరి సంఘాలకు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నేను విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నాను అని. చదువుకున్న లేఖన భాగానికి మనం వస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను. సో కాబట్టి ఆరాధనలో ప్రవేశింపక మునుపు మనం కొన్ని తలంపులు చూసుకొని దేవుణ్ణి ఆరాధన చేస్తాం. సో కాబట్టి ఆ సార్వత్రిక సంఘ వాగ్దానంలో మరి మధ్యలో ఉన్న వాగ్దానంలో నన్ను ప్రేమించి అనే మాట అపోస్తలుడైన పౌలు మరి ఈ దేవుడు నన్ను ప్రేమించినాడు అని అన్నాడు. కాబట్టి ఈ భాగం మనం తీసుకున్నాం. సో బైబిల్లో యేసుప్రభు ఇంకా ఎవరిని ప్రేమించినాడు, ఎవరితో ఉన్నాడు, ఎంతమందిని ప్రేమించినాడు అని అంటే ఇక్కడ ఒక కుటుంబం చూస్తున్నాం. సో ఇక్కడ ఒక కుటుంబం ఉంది. సో ఈ కుటుంబంలో వీళ్ళకు అమ్మా నాన్న ఉన్నారో లేరో నాకైతే తెలియదు. ఐ డోంట్ నో, నాకు తెలియదు. కాబట్టి సో అమ్మా నాన్న లేరని నేను చెప్తాను. కేవలం ఇక్కడ ఒక కుటుంబం ఉంది, చిన్న కుటుంబం. అందులో 3 ఉన్నారు, 2 అక్క చెల్లెళ్ళు, 1 తమ్ముడు. సో కాబట్టి ఇక్కడ ఈ 2 అక్కలకి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లకి ఒక మంచి అర్థం ఉంది. సో ఆ అర్థమే మనకిప్పుడు ఆరాధన వర్తమానం అన్నమాట. మార్త అనే పేరు ఇక్కడ ఉన్నది. సో మార్త అనే పేరుకు అర్థం ఏమంటే బిటర్నెస్, చేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోకన్నా ముందు అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం కూడా చేదుగానే ఉంది. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితమే కాదు, నీ జీవితము నా జీవితం కూడా చేదు, అసలు తీపి అనేది లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారికి సుగంధమైన జీవితం అనేది మన జీవితంలో అసలు లేనే లేదు. మార్త అనే పేరుకు అర్థం ఏమి అంటే బిటర్నెస్, చేదు అని. మనందరికీ నయోమి తెలుసు కదా బైబిల్లో. సో ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చేసేసరికి ఆమె చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఇదిగో నయోమి వచ్చింది మన దగ్గరికి అని అంటే అక్కడ నయోమి ఒక మంచి మాట అంటది. సో నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి. మారా అంటే చేదు అని. సో కాబట్టి మన జీవితాలు ఎట్లున్నాయంటే ఈ నయోమి లెక్కనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోకన్నా ముందు మరి మన జీవితాలు చేదు, ఎవ్వరికి కూడా ఇష్టపూర్వకంగా లేవు. దేవునికి ఇష్టపూర్వకంగా అసలే లేవు, సంఘానికి ఇష్టపూర్వకంగా అసలే లేవు. ఒకరు కూడా మెచ్చుకునేవాడు ఒకడు కూడా లేడు. 8:23 అపోస్తుల కార్యములు 8:23. సో చేదు అంటే ఏందో చూడండి, మీకు అర్థమైపోతుంది ఇప్పుడు బైబిల్లో చేదు అంటే ఏంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 23వ వచనం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఘోర దుష్టత్వం. ఘోర దుష్టత్వం దగ్గర ఒక సంఖ్య ఉంది, కింద చూడండి ఏముందో. చేదైన పైత్యములోను. సో కాబట్టి చేదు అంటే ఏమంటే ఘోర దుష్టత్వం, ఘోర అంధకారం, ఘోర పాపలోకంలో మనం జీవించినాం. ఎంతో దుష్టత్వంతోని, ఎంతో బాధతోని, ఎంతో భయంతోని, ఎంతో వేదనతోని. సో పాపాన్ని మొత్తం లోపల నింపుకొని అవన్నీ ఇదే మంచిగా ఉందనుకొని సో ఘోర దుష్టత్వంలో ఉన్నాం. సో అదే చేదు అంటే. సో కాబట్టి ఈ ఘోర దుష్టత్వంలో ఉన్నామంట. దాని తర్వాత బంధకములోను. సో కాబట్టి చేదు అంటే ఇదే. సో బంధకాలు. సో అన్ని విధాల బంధకాలలో మనము ఉన్నాం. సో లోకం అనే బంధకము, సో పాపం అనే బంధకము, ఇంకా ఈ రోజులలో సెల్ ఫోన్ అనే బంధకము, ఆ ట్యాబ్ అనే బంధకము, ల్యాప్టాప్ అనే బంధకం, ఆ వీడియో గేమ్స్ అనే బంధకం. సో ఇలాంటి బంధకాలు ఎన్నో ఉన్నాయన్నమాట మనకు. సో కాబట్టి టీవీ అనే బంధకం ఒకరికి ఉంటుంది, సినిమాలు అనే బంధకం నాలాసంటోనికి ఉంటుంది, సీరియల్ అనే బంధకం ఇంకా కొద్దిమందికి ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ఘోర దుష్టత్వంలోను అలాగే బంధకాలలోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నది. సో కాబట్టి మనందరి బతుకులు మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోకుండా ముందు మరి మార్త, బిటర్నెస్, సో చేదుగా ఉన్నాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో దేవునికి ఇష్టపూర్వకమైన బతుకులు మనకు అసలు లేనే లేవు అని మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా మరి నా ఆ యొక్క చేదు నుండి నువ్వు నన్ను తీపిగా మార్చినావు, మధురంగా నా జీవితాన్ని మధురంగా మార్చినావని యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము ఆరాధన చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు మార్త అయిపోయింది.
యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడు మరియా అనే పేరు దగ్గరికి వస్తారు. మరియా అనే పేరుకు అర్థం ఏమంటే రిబెల్, తిరుగుబాటు అని. ఇది ఇంకా డేంజర్. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకోకన్నా ముందు సో మనందరము తిరుగుబాటు చేసే వాళ్ళం. దేవుని వాక్యానికి, దేవుని మాటలకి, సో దేవునికి లోబడకుండా తిరుగుబాటు చేసిన స్వభావం గల వారము అనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరియా అనే పేరుకు అర్థం ఏమి అంటే రిబెల్, తిరుగుబాటు. బైబిల్లో మొట్టమొదట తిరుగుబాటు చేసింది ఎవరు? తిరుగుబాటు చేసి. మీ వెలిగింపు మీదే, నా వెలిగింపు నాదే. లూసిఫర్ ఫస్ట్ తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరు అంటే లూసిఫర్. అసలు దేవుని సమక్షంలోనే ఫేస్ టు ఫేస్, దేవుడు ఎదురుగానే ఉన్నాడు, దహించు అగ్ని. ఆయన అసలు చూ అంటే వాడు చచ్చిపోతాడు, పక్కకు లేకుండా దిక్కు లేకుండా పోతాడు వాడు. సో అలాంటిది ఫేస్ టు ఫేస్ తిరుగుబాటు చేసినాడు అనమాట. ఎంత ధైర్యం ఉండాలి కదా ఫేస్ టు ఫేస్ తిరుగుబాటు చేయాలంటే. సో కాబట్టి మొట్టమొదట వాడు తిరుగుబాటు చేసి వానికి ఎంతో మంది అనుచరులని ఆయన ఏం చేసుకుంటున్నాడంటే ఇప్పుడు సంపాదించుకుంటున్నాడు. అందరూ వాడి అనుచరులని ఆయన సంపాదించుకుంటున్నాడు. సో దాని తర్వాత నిదానంగా దేవుడు మానవుణ్ణి, నరుని, నారిని సృష్టిస్తే వాళ్ళ దగ్గరికి పోయినాడు. సో వాళ్ళు కూడా ఏమంటే వాని మాటనే విన్నారు. అరే వీని మాటలు ఎంత మంచిగా ఉన్నాయి, ఎంత తీయగా ఉన్నాయి, వీడు చెప్తే ఎంత హాయిగా ఉంది. వాని మాట విన్నారు. వీళ్ళు కూడా ఏం చేసినారంటే ఆ దేవునికి తిరుగుబాటు చేసేసినారు. సో కాబట్టి పరలోకంలోనే తిరుగుబాటు స్టార్ట్ అయిందనమాట. పరలోకంలోనే మరి తిరుగుబాటు స్టార్ట్ అయితే ఈ లోకంలో లెక్క, నీ మధ్యలో నా మధ్యలో. సో కాబట్టి మరియా అంటే తిరుగుబాటు అని అర్థం అనమాట. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము నమ్ముకోకన్నా ముందు మనందరము ఎట్లా జీవించినాము అంటే సో తిరుగుబాటు స్వభావంతో జీవించినాం. అపోస్తులైన నేను చెప్పిన వచనానికి, దేవుడు సంఘానికి ఇచ్చిన వచనానికి ఇక్కడికి చాలా లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరే చేసుకోవాలి, నేను మళ్ళీ చెప్పాను. సో అపోస్తులైన పౌలు యొక్క జీవితం మనం చూస్తే చేదు జీవితం ఉంది, అట్లానే తిరుగుబాటు చేసే స్వభావం కూడా ఆయనలో ఉన్నది. సో అపోస్తులైన పౌలుకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు, సేమ్ టు సేమ్. మనం కూడా తిరుగుబాటు చేస్తాం, మన బతుకులు కూడా చేదుగానే ఉన్నాయి, ఏ మాత్రం కూడా మంచి అనేది అసలు లేనే లేదనమాట. సో ఇక్కడ బేతని అనే ఒక ఊరు ఉన్నది. సో ఆ ఊరు ఏమంటే యెరూషలేముకు చాలా సమీపంగా ఉందంట. సో యెరూషలేముకి చాలా సమీపంగా ఉంది కాబట్టి సో ఈ యొక్క ఊరికి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు 10 సార్లు ఈ యొక్క కుటుంబాన్ని దర్శించినట్టు, ఈ ఊరిలోకి వెళ్ళినట్టు మనము చూస్తాం. సో బేతని అని భక్త సింగ్ గారు ఒక బుక్ రాసినారు. సో ఆ పుస్తకం చదివితే మీకు అన్నీ అర్థమైపోతాయి. సో కాబట్టి 10 సార్లు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క ఊరిని దర్శించినాడు. సో నాకు వచ్చిన తలంపు ఏమి అంటే ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా దర్శించుంటాడు. ఎందుకంటే ఈ కుటుంబంలో అమ్మ నాన్న లేరు వాళ్ళకి. సో ఈ కుటుంబం యొక్క బాగోగులు తెలుసుకోవడానికి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని అన్న దేవుడు, ఈ కుటుంబాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు మరి 10 మార్లు ఈ యొక్క కుటుంబాన్ని దర్శించినట్టు, ఈ యొక్క కుటుంబాన్ని ప్రేమించినట్టు, ఈ కుటుంబంలో ఉన్న ప్రజలని ఈ యొక్క ముగ్గురు వీళ్ళ ఈ ముగ్గురిని కూడా బైబిల్లో దేవుడు ప్రేమించినట్టు మనము చదువుతున్నాం. సో కాబట్టి లాజరు యొక్క పరిస్థితి ఎట్లుందంటే సో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి 10 సార్లు ఈ యొక్క కుటుంబాన్ని దర్శించినారు. కానీ సో ఈ లాజరు ఏం చేసేవాడంటే ఇట్లా యేసుస్వామి ఇట్లా వస్తున్నాడు అంటే ఇటు పారిపోయేటాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభుల వారి ఇంట్లోకి వస్తున్నాడు అంటే సో ఈయన వేరే దారి నుండి బయటికి పారిపోయేవాడు. సో కాబట్టి ఇద్దరు అక్క చెల్లెళ్ళు మంచిగా యేసుస్వామి యొక్క వాక్యము విన్నారు. సో కాబట్టి ఒక అక్కనేమో యేసుస్వామి పాదాల యొద్ద కూర్చొని ఆయన వాక్యం వింటుంది. సో ఇంకో అక్క లోపల పనిచేసుకుంటున్నా ఏదో ఒక రకంగా ఆమెకు వాక్యం అయితే వినిపిస్తుంది. కానీ లాజరు మాత్రం ఇంట్లో లేడు. సో కాబట్టి అందుకే ఈ యొక్క భాగాన్ని దేవుడు మన దగ్గరికి తీసుకొని వచ్చినాడు. సో ఎంతోమంది యవనస్తులు చాలా ఎక్కువగా ఇట్లనే చేస్తుంటారు. సేవకుడు ఇంటికి విజిటింగ్కి వస్తున్నాడు అంటే వాడి ఇంట్లో అసలు కనిపించడు, పారిపోతుంటాడు.
సో కాబట్టి దేవుని వాక్యము వినాలంటే మనకు ఒకప్పుడు మనకు ఇంట్రెస్ట్ లేదు. అది నా తలంపు ఏంటంటే, సో మరి 10 సార్లు దేవుడు ఈ యొక్క కుటుంబాన్ని దర్శిస్తే, సో లాజరు ఒక్కసారి కూడా ఇంట్లో కనిపించాడు. ఒక్కసారి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు విన్నట్టు మనము చూడము. సో కాబట్టి దేవుని మాటలు వినకపోతే, ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో ఉన్న సందర్భం అంతా మనకు బాగా తెలుసు. సో లాజరు చనిపోతాడు. 4 రోజులు అయిన తర్వాత యేసు అక్కడికి వస్తాడు. సో కాబట్టి దేవుని మాటలు వినకపోతే మరి మనం కూడా సో ఇట్లాగే చనిపోతాము అని వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నది. సో మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, లాజరు యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు వినలేదు. ఆయన అసలు ఇంట్లో లేనే లేడు, అందుకే వాడు చనిపోయినాడు. సో చనిపోయినాడు కాబట్టి సో ఏమి అంటే, మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు విన్న వాళ్ళం కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి మందిరాన్ని ప్రేమించిన వాళ్ళం కాదు. ఏ స్వామి ఇంటిని కానీ ఏ స్వామి ప్రజలను కానీ ప్రేమించిన వాళ్ళం కానే కాదు. సో అలాంటి మన అపరాధముల చేత మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించినాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినారంటే ఒక అద్భుత కార్యం మన జీవితంలో చేసినాడు. మరి లాజరుని ఏ విధంగా అయితే ఈయన ఇక్కడ లేపినాడో, సో అదే విధంగా అసలు నాకు తెలిసి లాజరు మొట్టమొదటిసారి యేస్వామి మాట విన్నది కూడా అప్పుడే అనుకుంటా. 41వ వచనం, 43వ వచనం. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పారు. సో కాబట్టి 10 సార్లు ఇంటికి వస్తే ఒక్కసారి కూడా ఈ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు వినలేదు. కానీ వాడు విన్న ఫస్ట్ మాట ఎప్పుడు అంటే చచ్చిపోయిన తరువాత. సో కాబట్టి ఆ మాట వినేసరికి ఆయన లోపల జీవం వచ్చింది. చచ్చిపోయిన శవం మరి పైకి లేచి నిలబడడం, ఆ శవంలోకి జీవం రావడం అనేది వచ్చింది. సో యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యం అనేది మనల్ని బ్రతికిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యం మనకు జీవాన్ని అనుగ్రహిస్తుంది. లాజరు మరి 10 సార్లు యేసు ప్రభు ఇంటికి వచ్చినా ఆయన ఒకసారి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మాట వినలేదు. కానీ సో 43వ వచ్చేసరికి బిగ్గరగా చెప్పినాడంట. సో మామూలుగా కూడా చెప్పలేదు. యేసు, లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పేసరికి సో చచ్చిపోయిన శవంలోకి జీవం అనేది వచ్చేసాడు. సో కాబట్టి అప్పటికే ఆయన చనిపోయినాడు. 4 రోజులు అయిపోయింది. సో అయిపోయిన తర్వాత యేసు ఆ ఇంటికి వచ్చినాడు. సో కాబట్టి పాలస్తీనా దేశంలో యూదులు ఏం చేస్తారంటే, చనిపోయిన 3 రోజుల తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, చనిపోయిన 3 రోజుల తర్వాత వాళ్ళు డెత్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. అందుకే యేసు ప్రభు 4వ రోజు వచ్చినాడు. వాడు చనిపోయినాడు అని ఫిక్స్, అది ఇట్స్ కన్ఫర్మ్, ఏదో కొర ప్రాణం ఉంది అని కాదు. సో అందుకే యేసు 3 రోజులు ఆగి వచ్చినాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కేవలం 11వ అధ్యాయంలోనే 14 పనులు చేసినాడు. 14 acts of the Lord Jesus Christ in John's Gospel 11th chapter. 4వ వచనం, 11:4 యోహాను సువార్త. చాలు. యేసు అది విని, యేసుక్రీస్తు ప్రభుల వారు వినే దేవుడు. 5వ వచనం, యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును. యేసుక్రీస్తు ఇది రెండో కార్యం. యేసు 14 పనులు ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చేసినాడు. మొదటి పని ఏమి అంటే విన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వినే దేవుడు. రెండోది యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమించే దేవుడు. 9వ వచనం, అందుకు యేసు అంటే సమాధానం ఇచ్చే దేవుడు. 1 వినే దేవుడు, 2 ప్రేమించే దేవుడు, 3 సమాధానం ఇచ్చే దేవుడు. 13వ వచనం, యేసు అతని మరణంలో కూర్చి ఆ మాట
చెప్పాను కానీ ఉమ్. వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకునేది. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉట్టి వినే దేవుడే కాదు, ఆయన చెప్పే దేవుడు. సో ఆజ్ఞలు ఇచ్చే దేవుడు, ఆయన మాట వెల్లడి చేసే దేవుడు అన్నమాట. 17వ వచనం. యేసు వచ్చి ఉమ్. అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని ఆ, తెలుసుకునేను. యేసు వచ్చి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన దగ్గరికి వచ్చే దేవుడు, మనతోనే ఉండాలి అనుకునే దేవుడు. సో కాబట్టి యేసు వచ్చి, సో యేసు మనతో ఉండాలని, సో మన దగ్గరికి వచ్చిన దేవుడు. 32వ వచనం. అంతటా మరియా ఉమ్. యేసు ఉన్న చోటికి వచ్చి ఉమ్. ఆయనను చూచి ఉమ్. ఆయన పాదముల మీద పడి ఉమ్. ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుంటున్నానని. ఆమె అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి, సో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక చోటు ఉన్నది. సో యేసు ఉన్న చోటికి వచ్చి, సో కాబట్టి యేసుక్రీస్తు ఇది ఆయన ఉన్న చోటికి వచ్చినాడు అనమాట. 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి చాలు. ఆమె ఏడ్చుటయు, ఆమెతో పాటు వచ్చిన యూదులందరూ ఏడ్చుటయు యేసు చూచి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ బాధ నా బాధ, నీ వేదన నా వేదన, నీ కన్నీళ్ళు నా కన్నీళ్ళు, నీ దుఃఖాన్ని నా దుఃఖాన్ని చూచే దేవుడు. చూసిన తర్వాత ఏమైందంట? యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ ఉంచితిరని అడగగా. సో ఇది 8వ కార్యం. యేసు ఖాళీ చూడడమే కాదు, ఆయన కలవరపడి ఆత్మలో మూలుగుచు. సో మనం ఏడుస్తున్నామంటే ఏ స్వామి కూడా కలవరమే. మనకు బాధ వచ్చిందంటే ఏ స్వామికి కూడా కలవరమే. మనము ఇబ్బందిలో ఉన్నామంటే ఏ స్వామికే కలవరం. గుర్తుపెట్టుకోండి, మనతో పాటు ఆయన కూడా బాధపడుతున్నాడు, మనతో పాటు ఆయన కూడా కలవరపడుతున్నాడు, ఇంకా ఆయనకు మూలుగుతున్నాడట, ఆత్మలో మూలుగుతున్నాడు. సో కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు మన పట్ల చేసిన కార్యం. 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. మన బాధ చూసి ఆయన ఏదో నవ్వుతున్నాడని కాదు, మన కన్నీళ్లు చూసి ఆయన సంతోషిస్తున్నాడని కాదు. బైబిల్లో రాయబడింది ఇది యేసు ఈ 11వ అధ్యాయంలో 9వ కార్యం ఇది. యేసు కన్నీళ్లు విడిచి మనతో పాటు ఈయన కూడా కన్నీళ్లు విడుస్తున్నాడు, మనతో పాటు ఈయన కూడా బాధపడుతున్నాడు. అయ్యో నా పిల్లలకు ఇంత శ్రమ వచ్చిందేంటి, అయ్యో నా పిల్లలకు ఇంత బాధ వచ్చిందేంటి అని యేస్వామి మనతో పాటు కూడా బాధపడుతున్న దేవుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ. సో యేసుక్రీస్తు ప్రభుల వారు కన్నులు పైకెత్తి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది ఒక కార్యం. సో కన్నులు పైకెత్తి యేస్వామి మన పక్షాన ఆయన ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు. సో ఇలాంటి దేవుడు మనకి ఎక్కడైనా దొరుకుతాడా చెప్పండి. సో కాబట్టి ఆయనకు కళ్ళు ఉన్నాయి, ఆయన చూస్తున్నాడు, ఆయనకు కాళ్ళు ఉన్నాయి, ఆయన నడుస్తున్నాడు, ఆయనకు చేతులు ఉన్నాయి, ఆయన సహాయం చేస్తున్నాడు, ఆయనకు నోరుంది, ఆయన పలుకుతున్నాడు, ఆయనకు చెవులున్నాయి, ఆయన వింటున్నాడు. సో మన పక్షాన ఆయన ఏం చేస్తున్నాడు అంటే కన్నులు పైకెత్తి తండ్రి నా మనవి నువ్వు విన్నావు, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్తున్నాడు. 43వ వచనం. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై బయటికి వచ్చాడు. సో కాబట్టి ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను. సో మనం ఒకసారి వినకపోతే, 2 సార్లు వినకపోతే, 3 సార్లు వినకపోతే, 4 సార్లు వినకపోతే యేస్వామి ఏం చేశాడంటే ఇంకా మామూలుగా చెప్పడం అనేది ఉండదు అనమాట. ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలి, బిగ్గరగా చెప్తే నీకు భయం అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి మనల్ని సరిచేసే దేవుడు అనమాట అది. సో నీ మీద ఏదో పగ పెట్టుకున్నాడని కాదు, నీ మీద ద్వేషం పెంచుకున్నాడని కాదు. సో ఆయన బిగ్గరగా చెప్తున్నాడు అంటే కొంచెం గద్దించి మనల్ని సరిచేసే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అని అర్థం. సో అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇది 11వ కార్యం. 12వ కార్యం చూడండి, 45వ వచనం. కాబట్టి మరియ యొద్దకు
వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి కానీ ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు. సో మన పక్షాన ఈ దేవుడు కార్యం చేసే దేవుడు అన్నమాట. అది ఇది. సో మనం ఏం చూస్తున్నాము అంటే యేసు మన పక్షాన ఎలాంటి కార్యాలు చేస్తాడు. ఆయన కొన్ని కార్యాలు 11వ అధ్యాయంలో చేసినాడు, అవి మనము చూస్తున్నాం. సో కాబట్టి మన పక్షాన కార్యం చేసే దేవుడు, సో మన పక్షాన కార్యాన్ని సఫలం చేసే దేవుడు అని చెప్తాం. 47వ వచనం. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే. చాలు, ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడు. సో కాబట్టి మన పక్షాన ఈ బైబిల్ దేవుడు ఏ దేవుణ్ణి అయితే నువ్వు నమ్ముకున్నావో, ఏ దేవుని గురించి అయితే నువ్వు ఇప్పుడు వింటున్నావో, సో ఆ దేవుడు మన పక్షాన అనేక సూచక క్రియలు చేస్తున్నాడు. అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు ఈ దేవుడు మన పక్షాన చేస్తున్నాడు. సో ప్రజలందరూ చూస్తున్నారు. సో అందుకు మనము దేవుణ్ణి స్తుతించాలని ఇక్కడికి వచ్చినాం. 52వ వచనం. యేసు ఆ జనం కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించే దేవుడు. వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ ఎంతో మంది సమకూడి ఉన్నారు, చాలా మంది అక్కడికి వచ్చినారు. నిజానికి కోసెడు దూరమే ఉన్నదంట యెరూషలేంకి ఈ బేతనియా అనే ఊరు. యెరూషలేంలో ఉన్న వాళ్ళంతా లాజర్ని చూడడానికి వచ్చినారు. సో అందరి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు మంచి మాట చెప్పినాడు. యేసు ఆ జన సమూహము కొరకును ఆ జనము కొరకును మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో ఆ యొక్క ఉద్దేశాన్ని అక్కడున్న ప్రజలందరికీ ముందే చెప్పేసినాడు. సో కాబట్టి యేసు ఆ జనము కొరకు, అక్కడ కూడి ఉన్న జనం అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు చావనై ఉన్నాడని, ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. సో కేవలం యూదుల కోసమే చనిపోవడానికి వచ్చినాడు, కేవలం కొద్ది మంది మాత్రం కోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినారని కాదు కానీ, సో చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకం చేయడానికి. సో కాబట్టి యేసు ఎలాంటి దేవుడు అంటే ఏకం చేసే దేవుడు అన్నమాట. సో చెదరగొట్టే దేవుడు కాదు. వెళ్ళిపోండి, నా దగ్గరికి రావద్దు, వెళ్ళిపోండి, మీరు ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వేరే డినామినేషన్ స్టార్ట్ చేసుకోండి అని అనే దేవుడు కాదు. సో ఏకం చేసే దేవుడే కానీ వేరు చేసే దేవుడు కాదు అది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో గొప్ప శ్రమని, ఎంతో వేదనని ఆయన అనుభవించినట్టు మనము చూస్తాం. సో కాబట్టి లాజరు విషయానికి వస్తే దేవుని మాటలు అసలు విన్నవాడు కానే కాదు. దేవుని మాటలు వినకపోతే మరి ఖచ్చితంగా సావు అనేది వస్తుంది. సో నీ పాపములో, నీ అపరాధములో నువ్వు ఇట్లాగే చనిపోతే మరి నీ యొక్క గమ్యం కూడా ఇంతే. సో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అక్కడ అద్భుతం చేసినాడు కాబట్టి సో ఇక్కడ లాజరును అయితే ఆయన లేపగలిగినాడు. సో ఇంకా ఇప్పటికీ కూడా మీరు మారు మనసు పొందకపోతే, ఈ మారు మనసు నాకు వద్దు, ఈ యేసామి నాకు వద్దు అని అనుకుంటే, సో మీకు ఇంకా ఈ యొక్క లాజరుకు పెద్ద తేడా ఏమీ లేదు. మీరు కూడా మీ పాపములో, మీ అపరాధములలో మీరు చచ్చిన వారుగానే ఉండిపోతారు. సో పాపములోనే ఉండి పాపములోనే చనిపోతే మీకు ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో శ్రమ, ఎంతో ఇరుకులో, ఎంతో ప్రమాదంలో మీరు ఉన్నారని మరి మేము తెలియజేస్తున్నాం. సో కాబట్టి మీ యొక్క పాపాలు ఒప్పేసుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తంలో కడగబడితే సో ఏమి అంటే యేసామి మనకి అన్ని ఎన్నో మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు. సో లాజరు నువ్వు బయటికి రా అంటే సో ఎంతో అద్భుతంగా అసలు వాడు కట్లతోనే బయటికి వచ్చేసినాడంట. ఎంత శక్తి ఉంది కదా దేవుని వాక్యానికి. సో మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చనిపోయినప్పుడు ఆయన క్రీస్తుతో కూడా మనల్ని లేపినాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకొని మనము ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధన చేస్తాం. సో ఈ యోహాను సువార్త 11వ అధ్యాయానికి చూస్తే ఈ అధ్యాయంలో లాజరు మరి చనిపోయినాడు.
చనిపోయి అప్పటికే 4 రోజులు అయిపోయింది. సో ఇల్లు మొత్తం అంతా శవం వాసననే ఉన్నది. సో ఇంట్లో మొత్తం ఏమి అంటే సో శవంతో నిండి ఉన్న శవపు వాసననే ఉన్నది. అప్పటికే వాడిని సమాధిలోకి తీసుకొని పోయి ఏం చేసినారంటే ఆయనని పాతి పెట్టేసినారు. సో 12వ అధ్యాయానికి వచ్చేసరికి సో ఇల్లంతా ఏ ఇంట్లో అయితే శవం ఉందో, ఏ ఇంట్లో అయితే శవం యొక్క వాసన కొట్టిందో, సో అదే ఇంట్లో సో యేసుక్రీస్తు ప్రభుల వారు మళ్ళీ అదే ఇంటికి వస్తాడు. మరియా అనే ఆ యొక్క సహోదరి సో యేస్వామి దగ్గరికి వచ్చేసి ఆయన ఎంతో విలువైన ఆ యొక్క అత్తరు తీసుకొని వచ్చి సో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధన చేసినట్టు మనము 12వ అధ్యాయంలో చదువుతాం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి దేవుడు అంటే సో చేదుతో ఉన్న నీ బతుకుని, చేదుతో ఉన్న నా బతుకుని, సో తిరుగుబాటుతో ఉన్న నీ స్వభావాన్ని నా స్వభావాన్ని మార్చేసినాడు అనమాట. సో ఏ ఇంట్లో అయితే శవపు కంపు వచ్చిందో, ఏ ఇంట్లో అయితే పాపంతో నిండి ఉన్న ఈ యొక్క ఏ స్వామికి నచ్చని వాసన వచ్చిందో, సో అదే ఇంట్లో మరి దేవునికి ఎంతో అద్భుతమైన ఎంతో విలువైన అత్తరు అనేది ఏ స్వామిని ఆరాధన చేయడానికి దాన్ని చల్లేసినారనమాట. సో యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయానికి ఇదే తేడా. 11వ అధ్యాయంలో మొత్తం అంతా బాధనే, అంతా కన్నీళ్ళే, అంతా ఏడుపే. అయ్యో ప్రభు మా కుటుంబానికి మొగ దిక్కే లేదు, ఈ ఉన్న తమ్ముడు కూడా ఈ ఉన్నోడు కూడా చనిపోతే మేమేమైపోవాలి అని ఆ అక్కలిద్దరూ ఎంత బాధపడ్డారో మనకైతే తెలియదు. పోనీ ఏ సామాన్య మరి కనీసం మొత్తం ఆయన ఉన్నంత కాలం ఇదే లోకంలో ఉంటాడా అంటే ఆయన కూడా ఈ లోకంలో లేడనమాట. సో కాబట్టి ఆయన కూడా ఆయన చేసిన పని వెళ్ళిపోయినాడు కాబట్టి సో ఆ యొక్క లాజర్ను లేపినాడు. సో లేపేసరికి ఏమి అయినాదంటే సో ఎంతో గొప్ప సంతోషం. సో దాని తర్వాత ఈ 12వ అధ్యాయంలోనే సో లాజర్ కూడా సో యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు భోజనానికి కూర్చున్న వాడిలో ఒకడు అని మనము చదువుతాం. సో కాబట్టి భోజనము అంటే సహవాసము అని అర్థం. సో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఎంతో మంచి సహవాసాన్ని, ఎంతో మంచి సంఘాన్ని ఇచ్చినాడని సో మనము దేవుణ్ణి ఆరాధన చేస్తాం. సో ఈ యొక్క కొన్ని తలంపులని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు ఆరాధనలో ప్రవేశిస్తాం. సో దేవుడి వాక్యాన్ని దీవించుదాం. ఒక్క నిమిషం మాత్రమే ఆరాధన చేయాలి. ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఎవరు చేయరు. ఒక్క నిమిషం చేస్తే అందరికీ అవకాశం వస్తుంది. ఇతరుల సమయాన్ని మనం దొంగిలించవద్దు. నా సమయం నాదే, మీ సమయం మీదే. సో ఇతరుల సమయాన్ని దొంగిలించవద్దు. ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఎవరు కూడా ఆరాధన చేయరు. మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీరు నాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయంకై స్తోత్రములు. పరలోకపు తండ్రి, మరి ఒకప్పుడు నా యొక్క జీవితము చేదుతో నిండి ఉన్నది, దుర్గంధంతో నిండి ఉన్నది ప్రభువా. మరి ఏ మాత్రం కూడా మంచితనం అనేది లేని జీవితం, మీకు ఇష్టపూర్వకంగా మీరు అంగీకరించేలాగున నా జీవితం అసలు లేనే లేదు పరలోకపు తండ్రి. తిరుగుబాటుతో కూడి ఉన్న నా యొక్క జీవితం ప్రభువా, మరి తిరుగుబాటు చేసిన వాడిని అయినప్పటికీ ప్రభువా, మరి మీరు మరి లాజరును ప్రేమించినట్టు అపోస్తలుడైన పౌలును ప్రేమించినారు. మార్తాను మరియాని సహోదరుడైన లాజరును ప్రేమించారు. ఒక కుటుంబాన్ని ప్రేమించినట్టు నన్ను కూడా ప్రేమించినారు. నా యొక్క హృదయాన్ని మీరు మార్చినారు. నా యొక్క హృదయంలో గొప్ప కార్యం చేసినారు, అద్భుత కార్యం చేసినారు, మహత్ కార్యం చేసినారు. ప్రజలందరూ చూసి ఆశ్చర్యపడేలాగా ఒక అద్భుత కార్యం నా జీవితంలో చేసినందుకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపడుతున్నాను ప్రభువా. నా యొక్క హృదయాన్ని మార్చినారు, నా జీవితాన్ని మార్చినారు ప్రభువా. మరి దుర్గంధంతో నిండి ఉన్న ఈ యొక్క జీవితాన్ని, కంపు వాసన ప్రభువా, ఆ జీవితాన్ని మీరు మార్చి ప్రభువా, మరి మీకు ఇంపైన సువాసన తీసుకొచ్చే వాడిగా నా యొక్క జీవితాన్ని మార్చినందుకు స్తోత్రములు. నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రములు పరలోక తండ్రి. మరి నా కొరకు 14 కార్యాలు ఈ లోకంలో చేసినారు. నా ప్రార్థన వింటున్నారు. నా పట్ల మీరు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు ప్రభువా. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోసివేయలేదు తండ్రి. మరి నా పట్ల అద్భుత కార్యాలు చేస్తున్నారు. నేను తప్పిపోయినప్పుడు బిగ్గరగా చెప్తున్నారు, గద్దించి మరీ చెప్తున్నారు, నన్ను సరిచేస్తున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను ప్రభువా. మరి ఈ లోకంలో మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు, స్తుతి, ఆరాధన
మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, నిష్ఠకు తండ్రి, సమాధానకర్త, ఆది అంతమైనటువంటి దేవ, వర్తమాన భూత భవిష్యత్తులను యోచించువాడు.